అందరికీ నమస్కారం. చూడండి ఫ్రెండ్స్, మా పొలం సంస్కృతి సాంప్రదాయ పద్ధతులను జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు పాల పొరక తీసుకుపోవడానికి అయితే వచ్చేసిన 2 ఎడ్ల బండ్లు ఉన్నాయి. వాటిలో మన పాల పొరక అనేది చూడండి, పాల పొరక ఉంది. వాటిని ఏ విధంగా మొక్కి ఎట్లా తీసుకుపోతారు అనేది ఇందులో మీకు క్లియర్గా చూపెడతాం. చూడండి, ఎందుకంటే ఇప్పుడు మన పొలం ఆదివాసీ సాంప్రదాయంగా జరుపుకునే ప్రతి ఒక్కటి నేను నా యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇది పిల్ల తరపు నుంచి అది ఆడకి మన పూజారి అంటే గ్రామానికి పూజారి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కుంకుమ పెడతాడు ఎడ్లకైతే. ఆయన పెళ్లి కొడుకుకి తండ్రి అంటే చిన్న బాపు, ఎందుకంటే తండ్రి అమ్మ నాన్న ఉన్నా కానీ వాళ్ళని ఎందుకంటే మొత్తం చూడాలి కాబట్టి ఆయన తండ్రి చూసే బాధ్యత ఉంటుంది కాబట్టి చిన్నాన్న వాళ్ళని నిలబెడతారు మా దగ్గర. ఇప్పుడు అగరబత్తులు అవి ముట్టించి వాళ్ళకైతే మన ఎడ్లు కసలం ఎడ్ల బండి తీసుకొచ్చిన వాళ్ళకైతే తువాలలో వేస్తుంది. అగరబత్తులు అనిపిస్తుంది పూజారి. అగరబత్తులు అంటించి కొబ్బరికాయ ఒకటి నైవేద్యం పెట్టి అప్పుడు తీసుకుపోవాలన్నమాట అమ్మ ఫ్రెండ్స్. పూజారి అయితే ఇప్పుడు మొక్కింది. రెండు బండ్లు ఉన్నది పాల పొరక. ఇది ఒకటి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మా దాంట్లో ఇది ఒక్కొక్కరికి వర్తిస్తుంది, ఒక్కొక్కరికి లేదు కాబట్టి ఇది వాళ్ళకు తన మామ అంటే పిల్లగానికి మేనమామ లెక్కల మేనమామలు వాళ్ళే తీసుకురావాలి. అది అక్కడికి వచ్చి దాన్ని మళ్ళీ తీసుకుపోతారు. దాన్ని పూజ చేసి ఎడ్ల కొమ్మల పసుపు రాకుండా పూజారి అంటే ఒకవేళ మా భాషలో అయితే మేము దేలకని అంటాం. తెలుగులో నేను చెప్తున్నది కాబట్టి అందుకు పూజారి అని అంటున్నాం. మా భాషలో అయితే దేలకని అంటాం. రాసింది ఇప్పుడైతే ఎడ్ల కొమ్మలకు పసుపు రాకడం అయిపోయింది. అతను చెట్లు ఇప్పుడు కొబ్బరికాయ కొడతాడు సార్. చూడండి, మా
మన పూజారి గారు. ఇప్పుడైతే 2 కొబ్బరికాయలు తీసుకుపోయి కొబ్బరికాయలు కొట్టుకుంటూ రెండైతే కొట్టయిపోయింది చూడండి. మా పొలంని ఛానల్లోనైతే సాంప్రదాయమైన వీడియోలో అండ్ డాన్స్ వీడియోస్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నా యొక్క ఈ ఛానల్లోని అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని తప్పకుండా చూడండి. ఎందుకంటే ఒకవేళ సాంప్రదాయం ఏ విధంగా ఎక్కడ అనేది జరుగుతుంది కదా, తప్పకుండా చూడండి. ఎందుకంటే సంప్రదాయం ప్రకారం మనం నడుస్తూ ఉంటే మనకి ఇంకా మంచి చూడండి. ఎందుకంటే ఇప్పుడు మనం తరతరాలు మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. ఇది పిల్లది 6కి. వీళ్ళైతే ఇది పెళ్లి కొడుకు తల్లి తండ్రి అమ్మ నాన్న. ఆయన పిల్ల మామ పెళ్లి కూతురు వాళ్ళ సొంత మామ. వీళ్ళు పిల్ల వాళ్ళ తండ్రి. ఎవరైతే ఈ ఛానల్ చూస్తూ ఉండరు వాళ్ళకైతే చెప్పండి ఫ్రెండ్స్. అదే ఇలా ఉన్నాయి, సంప్రదాయ పద్ధతిలోనే చాలా బాగా జరుపుతున్నారు అన్నది. ఒకవేళ మీకు కామెంట్లో ఏదైనా చిన్నగా కామెంట్ పెట్టాలనుకుంటే చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఏ విధంగా వీడియో నచ్చదో మరి ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా పెట్టాలని అనుకుంటే మీ ద్వారా నేను తప్పకుండా వీడియోస్ చేస్తాను, అలాగే రిక్వెస్ట్ చేస్తాను. ఇది చేస్తారు తీసుకొస్తారు చూడండి. ఇప్పుడైతే పాలపొరక తీసుకొస్తున్నారు. పాలపొరక తీసుకొస్తారు చూడండి. ఇది 2 ఎడ్ల బండ్లు తీసుకొస్తున్నారు. ఇది ఒకటి, అది ఒకటి. ఇప్పుడు 10 రూపాయలు వేస్తారు చూడండి ఫ్రెండ్స్. ఇక మామ తెచ్చింది కదా దీనికి సంబంధించింది అది. ఎందుకంటే ఇది పడే వాళ్ళకి పడుతుంది, పడని వాళ్ళకి పడదు కదా.
ఎందుకంటే 6 దేవుళ్ళు ఉన్న వాళ్ళకు పడుతుంది, ఎందుకంటే 7, 5, 4 ఇట్లా ఉన్న వాళ్ళకు పడదు కాబట్టి ఇది అనేది తీసుకురారు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు అది తవ్వి అందులోనే వేయాలి. పాల పొరక అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, పాటలుగా పాడుతుండ్రు. తవ్వుతుండ్రు. పాల పొరక ఎందుకంటే ఇప్పుడు పిల్లవాళ్ళు ఆగి ఉన్నారు కదా, వాళ్ళు వచ్చిన దాకి అక్కడ సుగ వేయాలని అక్కడికి ఇంకా తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, అది ఎడ్ల బండి. వాళ్ళైతే పిల్లల నుంచి వచ్చిన వాళ్ళు డ్యాన్స్ చేస్తారు ఫ్రెండ్స్. మన సాంప్రదాయం అన్నీ తయారయ్యేంత వరకు వాళ్ళైతే డ్యాన్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎప్పుడైతే అన్నీ సాంప్రదాయాలు అన్నీ జరుపుకుంటూ పోయే వరకు ఫ్రెండ్స్ 1, 2 అవుతుంది. ఎందుకంటే మన కులం సంస్కృతిలోని అటువంటివి ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే లేటుగా అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే టైం ప్రకారం అనేది లేదు. ఎందుకంటే సరైన టైంకే అక్షంతలు అవి పడతాయి, కానీ ఎందుకంటే కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దాన్ని పూజ చేసి తీసుకొచ్చాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ దాంట్లో కొబ్బరికాయలు ముట్టించి, అగరబత్తులు ముట్టించి, కొబ్బరికాయ కొట్టి మనం అది కుంకుమ పసుపు దాంట్లో లోపటేసి దానికి ఇప్పుడు దాంట్లో పెడతారు ఫ్రెండ్స్. మన పూజారి అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేస్తాడు. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత దాన్ని అయితే పెళ్లి కొడుకు వాళ్ళ మామ దాంట్లో అందులోనే దాన్ని వేస్తాడు. చక్కెర, బెల్లం అటువంటిది అందులో వేసి దాంట్లో పెట్టేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే మన పొలంస్లో కానీ గోన్స్లో కానీ సాంప్రదాయం ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సాంప్రదాయంతోనే అది మనం ఇప్పటి నుండి వచ్చింది కాదు, అది పూర్వం నుండి నడుస్తూ వస్తుంది కాబట్టి దాని ప్రకారమే మన వాళ్ళు జరుపుకుంటూ వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలా చేస్తారా అని కొందరు అనుకోవచ్చు, కానీ ఎందుకంటే మన కులం